మెదక్ జిల్లా పాపన్నపేట మండలం యూసిపేట్ గ్రామంలో వికలాంగులు వృద్ధులు వితంతువులతో వికలాంగుల మండల అధ్యక్షుడు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మాటల బుచ్చన్న మాదిగ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజన్న మాట్లాడుతూ ఈ నెల 14న జిల్లా నర్సాపూర్ కేంద్రంలో వికలాంగుల వృద్ధుల వితంతుల చేనేత పింఛన్దారుల పెంపుదలకై సన్నాహక సదస్సుకు ముఖ్య అతిథులుగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ రానున్నారని తెలిపారు. అలాగే ఆసరా పెన్షన్లు పెంపు కొరకు ఇబ్రహీంపట్నం మండలంలోని అన్ని గ్రామాల స్థాయి వృద్ధుల వికలాంగుల మహాగర్జన సన్నాహక సదస్సును విజయవంతం చేయాలని మాటల బుచ్చన్న పిలుపునిచ్చారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ వస్తున్న సందర్భంగా వృద్ధులను వికలాంగులను వితంతువులను చేనేత పింఛన్దారులను ఏకం చేస్తున్నామని వారు తెలిపారు. మాదిగ ఎన్నికల హామీ ప్రకారం వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలు, ఇతర ఆసరా పెన్షన్లు 4,000 రూపాయలు, తీవ్ర వైకల్యం గల వికలాంగులకు 15,000 రూపాయలు అమలు చేసి వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. పింఛన్ నుంచి 4,000 రూపాయలు పెంచుతున్నారు రేవంత్ రెడ్డి గారికి. ఇంకా ఏమైనా సూచన రాలేదా? మా వికలాంగుల పైన కర్ణించాలని ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తాము. ఇక్కడికైనా మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. వెంటనే మా పింఛన్ అమలు చేసి బీడీ కార్మికులు వితాంతులు వికలాంగులను ఆదుకోవాలని మా యొక్క మనవి. ఆదుకొని పక్షంలో మేము ఎక్కడికైనా నిన్ను గద్దె తిప్పడానికి సిద్ధంగా ఉన్నాం. జై మందకృష్ణ. వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత.